హాయ్ మామాస్. వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ ఏ కంట్రీలో స్టార్ట్ అయిందో మీకు తెలుసా? అది బ్రిటన్ లోనో అమెరికాలోనో స్టార్ట్ అవ్వలేదు మామ. అది స్టార్ట్ అయ్యింది ఇండియాలోనే. అవును, మీరు విన్నది నిజమే. అది 1911వ సంవత్సరం. ఫోన్లు చాలా అరుదు. లెటర్సే ప్రపంచాన్ని కలిపే ఏకైక మార్గం. అప్పట్లో ఒక లెటర్ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి చేరాలి అంటే డేస్ వీక్స్ పట్టేవి. అప్పుడు బ్రిటిషర్స్ లో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. లెటర్స్ ని గాల్లో పంపితే ఎలా ఉంటుంది అని. అది ఫిబ్రవరి 18, 1911వ సంవత్సరం. ఇండియాలో అలహాబాద్ లో కుంభమేళా జరుగుతోంది. అయితే బ్రిటిషర్స్ అలహాబాద్ నుండి నైనీకి లెటర్స్ డెలివరీ చేయాలని డిసైడ్ అయ్యారు. దానికోసం హెన్రీ పీకెట్ అనే ఫ్రెంచ్ పైలట్ ని 6500 లెటర్స్ ని డెలివరీ చేయడానికి అపాయింట్ చేశారు. అప్పుడు బ్రిటిషర్స్ తీసుకున్న డెసిషనే చరిత్ర సృష్టించింది. ఈ చిన్న ప్రయోగమే ప్రపంచంలో ఫస్ట్ అఫీషియల్ ఎయిర్మెయిల్ సర్వీస్ గా అయ్యింది. అదే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ పోస్టల్ సిస్టమ్ కు పునాది అయ్యింది. ఈ రోజు మనం గంటల్లో లెటర్స్ పార్సిల్స్ పంపగలుగుతున్నామంటే దానికి కారణం 1911లో భారత్ లో జరిగిన ఆ ఒక్క విమాన ప్రయాణం మాత్రమే. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.